భూమి శౌర్య గదిలో చీర మార్చుకుంటుందన్నావు, ఎక్కడుంది? నేను ఇప్పుడే చూశాను, కనిపించలేదు. శౌర్య ఎక్కడికెళ్ళింది భూమి? ఇద్దరూ కలిసే వెళ్లారు కదా, కలిసి రాలేదా? మాట్లాడవేంటి భూమి? గదిలో లేదు, బయట ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళినట్టు? అదేంటి భూమి, తానొచ్చి రెడీ అయింది కదా, మళ్ళీ ఇంతలోనే ఎక్కడికెళ్ళింది? పెళ్లివాళ్లు కూడా వచ్చేశారు, కాసేపట్లో పంతులు గారు కూడా వచ్చేస్తారు. పూజ మొదలు పెట్టాలి కదమ్మా. అమ్మా ఏదమ్మా? ఏంటి భూమి, ఏం మాట్లాడవేంటి? ఏమైంది నీకు? వదిన, అది అంటే తను బయటికి వెళ్ళింది వదిన. ఇప్పుడు బయటకు వెళ్ళడం ఏంటి భూమి? నిశ్చితార్థం తందనుకుంటుందా లేకపోతే వేరే వాళ్ళది అనుకుంటుందా? ఓ పక్క బంధువులు వచ్చారు, మరో పక్క పంతులు గారు కూడా వచ్చేస్తున్నారు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అది మేకప్ సరిగ్గా సెట్ కాలేదంట వదిన, సరి చేసుకుని వస్తానని వెళ్ళింది. షో భగవంతుడా, ఏదో ఒకటి చేయించుకొని వచ్చింది కదా, మళ్ళీ వెళ్తే వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు? అది ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈలోపు ముహూర్తం టైం దాటిపోతే? పోనీ వెళ్ళేటప్పుడు ఎవరైనా తోడుగా తీసుకెళ్ళాలి కదా, ఒక్కతే ఎలా వెళ్ళింది? అది వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది వదిన. తన పాటకు తను వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురు ఎక్కడా అని అడుగుతున్నారు. అసలు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? కాసేపు కూర్చోండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళిందని చెప్తే బాగుంటుందా? కనీసం ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా వెళ్తుంది? ఒకవైపు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు. నిశ్చితార్థం కంటే ముందు మేము అమ్మాయిని చూడాలని గొడవ చేస్తున్నారు. కనీసం నువ్వైనా తోడుగా వెళ్ళి ఉంటే త్వరగా తీసుకొచ్చేదానివి కదా. తను వెళ్ళు ఎప్పుడు వస్తుందో ఏంటో. నేను వెళ్ళాలని అనుకున్నాను వదిన, కానీ ఇక్కడ ఫంక్షన్ పనులు ఉంటాయి కదా, ఇక్కడే ఉండి చూసుకోవద్దునా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళింది. సర్లే, వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురు అందమే చూస్తారు కదా, అందుకే మరోసారి మేకప్ వేయించుకోవడానికి వెళ్ళిందేమో. కాసేపు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి మహాలక్ష్మి. ఏం చెప్పమంటారండి? ఇందాకటి నుంచి ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుందని చెప్తూనే ఉన్నాను. ఎంతసేపటికి అమ్మాయి కనిపించకపోతే వచ్చిన వాళ్ళందరూ అసలు ఏమనుకుంటారు? ఇలా కాదులే గాని భూమి, నువ్వు వెంటనే వెళ్ళి శౌర్యం తీసుకురాపో. ఏం చూస్తున్నావు? అవతల పూజకి టైం అయిపోతుంది భూమి. బంధువులు అందరూ వచ్చేస్తున్నారు. పంతులు గారు రావడమే ఆలస్యం. వెంటనే అబ్బాయిని అమ్మాయిని రమ్మని అంటారు. ఆలోపు శౌర్యం లేదంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నా మాట విని త్వరగా వెళ్ళు. అదిగో మాటల్లోనే పంతులు గారు కూడా వచ్చేశారు. భూమి, నాకు అవతల చాలా పనులున్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి శౌర్యం తీసుకునిరా. కాస్త ఆలస్యమైనా అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా విషయం అమ్మ నాన్నలకు కూడా తెలీదు. తెలిసిందంటే వాళ్ళే ఉంటారు. ఇంకా చూస్తావేంటి భూమి? వెళ్ళు వెళ్ళు. నమస్కారం అండి. ఏమ్మా, చెప్పినట్టుగానే నిశ్చితార్థానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు కదా? ఉన్నాయి, అంతా మీరు చెప్పినట్టే సిద్ధంగా ఉంచాను పంతులు గారు. అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారు. మరి అమ్మాయి? తను కూడా వచ్చేస్తుంది. మీరు ఆ ఏర్పాట్లు చూడండి, రండి. శుభం. ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి భయం అనేది వాళ్ళ పుట్టుకతో మొదలయ్యి వాళ్ళ చావుతోటే ఆ భయం పోతుందిరా. నానా, ఏంటి నానా? ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని ఎలా చూసుకోవాలో అన్న భయం. తనకి ఏ లోటు రాకుండా చూసుకోగలమా లేదా అన్న భయం. ఒంటి మీద చిన్న గాయం అయితే ఆ గాయం రేపు తన పెళ్లికి ఎక్కడ అడ్డుపడుతుందో అన్న భయం. ఆ గాయానికి ఎంత ఖరీదు కడతారో అన్న భయం. చదువుకుంటే
తన చదువుకి తగిన వాణ్ణి తీసుకురాగలమా లేదా అన్న భయం, బయటికి పోతే బిడ్డ వెనక ఎవరైనా పడతారేమో అన్న భయం, ఇంత చేసి ఓ భర్త చేతుల్లో పెట్టాక అతను ఎలా చూసుకుంటాడో అన్న భయం, కడుపుతూ ఉందని తెలిస్తే కాన్పు కష్టం అవుతుందేమో అన్న భయం, బిడ్డలు పుట్టాక ఆ పసిబిడ్డలతో ఎలా వేగుతుందో అన్న భయం, భయం భయం భయం. ఆడపిల్ల పుట్టడంతోనే మాలో భయమూ పుడుతుంది. ఎన్ని బాధలున్నా ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తుంటే ఆ ఆనందమే వేర్రా.